నమస్కారం. ఈ వీడియోలో మరి టీజీపీఎస్సీ రిజల్ట్ ప్రధాన అంశాలు ఈ వీడియోలో మాట్లాడతాం. కమిషను ఈరోజు అనగా మరి మార్చి 7వ తేదీన జరిగిన సమావేశంలో పెండింగ్లో ఉన్నటువంటి అనేక నోటిఫికేషన్ యొక్క స్థితిని సమీక్షించి జిఆర్ఎల్ ఫలితాల ప్రకటన కోసము కింది షెడ్యూల్ను ఆమోదించింది ఆల్రెడీ. మరి అందులో గ్రూప్ 1 సంబంధించినటువంటి మరి దానికి సంబంధించి ఫలితాల ప్రకటన ఎప్పుడు రాబోతుంది, జిఆర్ఎల్ ఎప్పుడంటే మార్చి 10వ తేదీన మరి అభ్యర్థికి వచ్చినటువంటి ప్రొవిజనల్ మార్కుల వివరాల ప్రకటన అనేది గ్రూప్ 1 సంబంధించినటువంటి ప్రొవిజనల్ మార్కులు అనేది మార్చి 10వ తేదీన ఇవ్వబోతున్నారు. గ్రూప్ 2 సంబంధించినటువంటి జనరల్ ర్యాంకింగ్ జాబితా ప్రకటన అనేది మార్చి 11వ తేదీన మరి గ్రూప్ 2 యొక్క జనరల్ ర్యాంకింగ్ కూడా విడుదల చేయబోతా ఉన్నారు. గ్రూప్ 3 యొక్క జనరల్ ర్యాంకింగ్ జాబితా అనేది మార్చి 14వ తేదీన జనరల్ ర్యాంకింగ్ విడుదల చేయబోతా ఉన్నారు. మరి ఆస్ట్రేలియా ఆఫీస్ సంబంధించినటువంటి ఇది ఫైనల్ ఫలిత ప్రకటన మళ్ళొకసారి సంబంధించినటువంటి మార్చి 17వ తేదీన 2025 మార్చి 17వ తేదీన ఈ ఆస్ట్రేలియా సంబంధించినటువంటి ప్రకటన కూడా చేయబోతా ఉన్నారు. మరియు ఎక్స్టెన్షన్ ఆఫీసర్ దానికి సంబంధించినటువంటి ఫలితాల ప్రకటన ఫైనల్గా మార్చి 19వ తేదీన ఈ ఫలితాలు ప్రకటించబోతున్నట్టుగా టీజీపీఎస్సీ చైర్మన్ అయినటువంటి బుర్ర వెంకటేశం ఐఏఎస్ గారు తెలపడం జరిగింది. ఇవన్నీ కూడా అధికారికంగా తెలిపారు కాబట్టి చాలా వరకు ఈ యొక్క ఫలితాలన్నీ కూడా మ్యాక్సిమం ఈ ఇచ్చిన డేట్ల ప్రకారమే రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మేజర్గా చూసినట్లయితే మార్చి 10వ తేదీన గ్రూప్ 1 సంబంధించినటువంటి మార్కుల ప్రకటన విడుదల, గ్రూప్ 2 సంబంధించింది మార్చి 11వ తేదీన, మార్చి 14న సంబంధించినటువంటి గ్రూప్ 3 సంబంధించినటువంటి జనరల్ ర్యాంకింగ్ జాబితా విడుదల చేయబోతూ ఉన్నారు. మార్చి 17న ఆస్ట్రేలియా సంబంధించినటువంటి ఫైనల్ ఫలితాల ప్రకటన కూడా చేయబోతూ ఉన్నారు. మరి ఫైనల్ అంటే ఎక్సెస్ ఆఫీస్ సంబంధించినటువంటి మార్చి 19వ తేదీన దానికి ఫలితాలు కూడా ప్రకటించబోతా ఉన్నారు. ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ టు ఆల్.